అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, ఎవరైతే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని నేను చెప్పను, కానీ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతమైన వీడియో అనమాట ఇది. అండ్ వీడియో చూడండి, ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది. ఎవరైతే రిలేషన్షిప్లో, రిలేషన్షిప్ అని కాదు, ఈ పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైతే భార్య భర్తలు శారీరకంగా దూరంగా ఉంటున్నారో, ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి. ఇష్టం లేక దూరంగా ఉంటున్నారా, లేకపోతే గొడవపడి దూరంగా ఉంటున్నారా, లేకపోతే వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల దూరంగా ఉంటున్నారా అనేది ఏదైనా కావచ్చు రీజన్. కానీ మీరు దూరంగా ఉంటున్నారా అంటే ఖచ్చితంగా దానివల్ల కలిగే ఒక 8 నష్టాలు మీకు డైరెక్ట్గా చెప్పేసేయాలనుకుంటున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండటం వల్ల ఫిజికల్గా నష్టం ఇంత నష్టం ఉందన్నమాట. బట్ దూరంగా ఉండటం వల్ల లాభం అయితే మాత్రం ఇంత కూడా లేదు. మ్యాక్సిమం 99% నష్టాలే ఉన్నాయి అన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండటం వల్ల. సో వాటిల్లో మెయిన్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేకుండా, క్లోజ్నెస్ లేకుండా, ఫిజికల్గా దగ్గర అవ్వకుండా ఎక్కువ రోజులు మీరు దూరంగా ఉంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది కరువైపోతుంది. గమనించుకోండి. కావాలంటే రోజు 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 పెరిగే కొద్దీ కూడాను మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వేరు వేరు దారులు చూసుకునే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే ఏదైతే ఆ హ్యాపీనెస్ ఉండట్లేదు, అంటే ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు, ప్రజెంట్ దూరంగా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా అబ్బాయి మనసులో కానీ అమ్మాయి మనసులో కానీ వేరే వేరే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే వేరే చాయిస్ చూసుకోవటము, వేరే పర్సన్కి దగ్గర అవ్వటము, లేకపోతే ఇంకా వేరే వేరే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, అలా రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఫిజికల్గా దగ్గర ఉండాలి. సో లేదు, మేము దూరంగా ఉంటున్నాము, ఈ కారణం వల్ల మాకు ఈ గొడవ అయిందని దూరంగా ఉంటున్నాము అనుకుంటే తర్వాత మీ రిలేషన్షిప్లోనే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మీరు విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ని దగ్గరికి రానివ్వట్లేదు అంటే అది కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుందంటే వాళ్ళకి వేరే వేరే థాట్స్ వస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం వైఫ్కి అయినా సరే మీరు అది హ్యాపీనెస్ దొరకట్లేదనో, లేకపోతే మంచిగా ట్రావెల్ అవ్వట్లేదనో మీరు, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదనో, వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం లేదనో, అలా ఎప్పుడైతే ఒక ఆడవాళ్ళకి అనిపిస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వేరే వేరే చాయిస్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఇదొక మెయిన్ రీజన్ అనమాట. సో అంటే నష్టాల్లో ఇదొక నష్టం. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి చిన్న చిన్న వాటికి గొడవలు మొదలవుతాయి అన్నమాట. అంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే గాయస్, మీరు గుర్తుపెట్టుకోండి, ఫిజికల్గా దూరంగా ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది అన్నమాట. రోజు రోజులకి ఎలా అయిపోతారంటే అసలు నువ్వెవరో నేనెవరో, నీకు నాకు సంబంధమే లేదు అనే విధంగా తయారైపోతారు అనమాట. ఏం మాట్లాడినా గొడవ పెట్టేసుకుంటారు, చిన్న చిన్న వాటికే అలుగుతారు, చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మీ మధ్య సరైన బాండింగ్ లేకపోవటం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి అనుమానాలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందో, కలిసి ఉండట్లేదో, శారీరకంగా దూరం పెడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి లేనిపోని డౌట్స్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు అది హస్బెండ్ వైఫ్ దూరం పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఒకసారి 2 సార్లు ఓకే ఏదో రీజన్ వల్ల అని అనుకుంటారు. బట్ మీరు కంటిన్యూస్గా దూరం పెడుతూనే ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి డౌట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఉండట్లేదు, ఎందుకు నా దగ్గరికి రావట్లేదు, ఎందుకు నాతో కలవట్లేదు, సో అసలు ఏమవుతుంది అనే థాట్స్ వాళ్ళకి వేరే వేరే రకాలుగా వెళ్ళిపోతుంది ఇంకా అది ఆటోమేటిక్గా అనమాట. సో అదొక రీజన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఒంటరితనం అనే ఫీలింగ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక డిప్రెషన్ లాగా తయారైపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫామ్ అవుతాయి అన్నమాట.
ఎప్పుడైతే మీరు దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారో అబ్జర్వ్ చేయండి, మీ బాడీలో మీ హెల్త్ పరంగా చూసుకున్నా, మీ ఆలోచనల పరంగా తీసుకున్నా కూడాను అది చాలా నెగిటివ్గా వెళ్తుంది అనమాట. సో అండ్ ఎక్కువగా మీరు చాలా వరకు అంటే నేనని కాదు, మీరు డాక్టర్ సజెషన్స్ కూడా తీసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా ఇదే చెప్తారు. ఖచ్చితంగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి. దూరంగా ఉంటే మీకు హెల్త్ పరంగా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, అలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. అది ఏదో తమాషా కాదు, నిజమే అనమాట. మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోండి. ఇది మాత్రం హెల్త్ ఇష్యూస్ పైన చాలా చాలా ప్రభావం చూపిస్తుంది అండ్ మీరు దూరంగా ఉండటం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న వాటికి నేను చెప్పిన విధంగా చిరాకులు అండ్ ప్రతిదానికి మీ ఇంట్లో గొడవలు పెట్టేసుకోవటం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి లెవెల్లో స్ట్రెస్ తీసుకుంటారు అనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు దూరం పెడుతున్నారు, లేకపోతే ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది, ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతిదీ వాళ్ళు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు అనమాట. చిన్న చిన్న వాటికి కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి నెగిటివిటీస్ చాలా అంటే చాలా ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను, అండ్ బయట వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు వైఫ్ తీసుకోండి, హస్బెండ్ తీసుకోండి, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఎవరైనా కావచ్చు, అమ్మాయో అబ్బాయి ఎవరైనా కావచ్చు, మీ హస్బెండ్కి ఎలా ఉంటే నచ్చుతారు తెలుసుకోండి, మీ వైఫ్కి ఎలా ఉంటే నచ్చుతుంది అది తెలుసుకోండి. దాన్ని బట్టి అది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్యూచర్లో అయినా సరే చాలా మంచి గట్టిగా ఉంటుంది మీ బాండింగ్ అనేది. అంతేకాని ఒకరికి ఇష్టం లేకుండానో, లేకపోతే ఫోర్స్ చేసో, లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో నెగిటివే ఉంటుంది కానీ పాజిటివ్ ఎక్కడా ఉండదు అనమాట. లైఫ్ని మీ చేతులారా మీరే ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు, ఎవరో వచ్చి కాదు, మీ చేతులారే అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇంకొకటి ఎందుకు చెప్తున్నానంటే మీ లైఫ్లో ఏదన్నా చిన్న చిన్న గొడవలు అయినా కూడా నిజంగా మీరు ఫిజికల్గా దగ్గర అవటం వల్ల ఆటోమేటిక్గా జరిగిన గొడవలు ఏమైనా కావచ్చు, ఆటోమేటిక్గా మర్చిపోతారు, ఇంకా అవన్నీ గుర్తుండవు ఇంకా అనమాట. సో బాండింగ్కి రిలేషన్షిప్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట మీరు కలిసి ఉండటం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళకి ఎవరికి కూడా అట్రాక్ట్ అవ్వకుండా కూడా ఉంటారు. సో కాబట్టి ఈ పాయింట్స్ నేను 7-8 పాయింట్స్ మేబీ చెప్పాను అనుకుంటాను. ఇవన్నీ జరిగే నష్టాలు, అన్నీ నష్టాలే. ఇంకా చెప్తే బోల్డ్ అని ఉన్నాయి నష్టాలు, ఇంకా చాలా లెంత్ అయిపోద్ది వీడియో. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతాయి అన్నమాట. అంటే మీరు దూరంగా ఉండటం వల్ల మాత్రమే జరుగుతాయి. మీరు హ్యాపీగా దగ్గరుంటే ఇవన్నీ ఏది జరగదు, ఒక్కటి కూడా జరగదు అనమాట. సో రీజన్ ఏదైనా కానీ ఐ థింక్ అది సాల్వ్ చేసుకొని మీ వైఫ్తోనో మీ హస్బెండ్తోనో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ గొడవలు ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన వెంటనే మర్చిపోతారు. సో లైఫ్ చాలా హ్యాపీగా స్మూత్గా రన్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఎవరి మీద ఎవరికి డౌట్స్ ఉండవు, ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు. అండ్ హెల్త్ పరంగా తీసుకున్నా కూడా మంచి హెల్త్ ఉంటుంది. మీరు వీలైనంత వరకు కలిసి ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్ సూపర్ ఉంటుంది అనమాట. మీకు ముఖ్యంగా ఇవన్నమాట మీరు ఇలా దూరంగా ఉండటం వల్ల వచ్చే నష్టాలు. ఐ థింక్ మీకు చాలా వరకు రియలైజ్ అయ్యారు అనుకుంటున్నాను. మేబీ మీరు ఏదైనా దూరంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయినా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరగా ఉండటానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఒక వర్డ్ చెప్తూ ఉంటారు, ఐ థింక్ మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, మేము దానివల్ల ఉండలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ తీసుకోండి. మీ హెల్త్ ప్రాబ్లమ్ని ఏమంటారు సెట్ చేసుకోవటము, డాక్టర్కి చూపించుకోవటము, దానికి తగ్గ మెడిసిన్ తీసుకోవటము, దాన్ని నార్మల్ చేసుకోవటము, సో సంథింగ్ దాన్ని బట్టి. అంటే అది మీరు ఓన్గా అని కాదు, వెళ్ళండి డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఏదైనా పెద్ద మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి తగ్గ సొల్యూషన్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో లేదా మీ భార్యాభర్తలు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోండి, ఇన్ని రోజులు దూరంగా ఉండండి అని వాళ్ళు చెప్తే దాన్ని ఫాలో అవ్వండి. సో ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ అంతా ఓకే అయ్యి సెట్ అయ్యి మీరు హెల్త్ అంతా బాగుంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట, మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, వీడియో కూడా ఏం చేస్తున్నాను, మీ అందరికీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. అండ్ నేను మరొక స్పెషల్ వీడియోతో అయితే కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్.